హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్పాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఆలూ కుర్మా అనేది మనకి చపాతీలోకి, రోటీలోకి, అలానే పరోటాలోకి, అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి దీనిని ఎలా చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే మనం చూసేద్దాం పదండి. దీనికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 10-15 వరకు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని కొద్దిగా గ్రైండ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత ఇవి మనకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి మనకి మంచిగా ఫ్రై అయ్యే వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్యాన్ కతుక్కోకుండా చక్కగా వేగుతుంది. తర్వాత ఇందులో ఒక 2-3 ఉల్లిపాయలని ఇలా పేస్ట్ చేసుకొని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ని వేసిన తర్వాత మనకి ఇది గోల్డ్ కలర్ వచ్చి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కూడా చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టమాటాలని గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా మనకి పచ్చివాసన పోయి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యే వరకు వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని పేస్ట్ ఏదైతే ఉందో ఆ జీడిపప్పు పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని అదే కప్పులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని వేసుకున్న తర్వాత దీనిని మనకి జీడిపప్పు పేస్ట్ ఏదైతే ఉందో అది పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఈ మసాలాలన్నీ కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మరొక ఉల్లిపాయ, అలానే మరొక టమాటాను కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ జీడిపప్పు పేస్ట్ అనేది అడుగంటుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత తగినన్ని వాటర్ని పోసుకోవాలి. ఇలా తగినన్ని వాటర్ని వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు కనుక కారం ఎక్కువ తింటే మరొక టేబుల్ స్పూన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మసాలా కారం వాడుతున్నాను కాబట్టి ఎక్స్ట్రాగా స్పైసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే జీలకర్ర పొడి, ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులోకి ఒక 4-5 బంగాళదుంపల్ని ఇలా మెత్తగా ఉడికించుకొని ముక్కల్లా చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి గ్రేవీ మొత్తం కూడా బంగాళదుంప ముక్కలకి బాగా పట్టే వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనకి కొద్దిగా థిక్గా ఉంది కదా కాబట్టి ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఎలా కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు అలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత తీసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించడం వల్ల మనకి బంగాళదుంప ముక్కకి మసాలాలన్నీ కూడా బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇది మనకి అన్నంలోకి, చపాతీలోకి, అలానే పరోటాలోకి దేంట్లోకైనా సరే కాంబినేషన్గా చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ కదా. ఇంకా చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన ఆలూ కుర్మా అయితే రెడీ అయిపోయింది.
చూసారు కదా, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్టయితే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అదర్ వీడియో.